శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ. ఈ శ్రావణ మాసంలో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి మరొక నోము ఉన్నది. అదే మంగళగౌరి నోము వ్రతాలు అని అంటారు. అసలు మంగళగౌరి వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలోనే చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసాల్లో ఈశ్వరో అభిషేక ప్రియ అని అంటారు కదా. కార్తీక మాసాన్ని ఎక్కువగా ఈశ్వరుడికి, విష్ణుమూర్తికి ఆరాధనకి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే మాఘమాసం కూడాను. కానీ ఈశ్వరుణ్ణి పర్వతరాజతనయ అయినటువంటి పార్వతి తన భర్తగా పొందడానికి ఈ మాసంలోనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి మెప్పించి అతనిలో సహభాగి అయిందట. పర్వతరాజతనయ అయినటువంటి పార్వతీమాత ఈ శ్రావణ మాసంలోనే అఖండమైన ఘోర తపస్సుని ఆచరించి ఈశ్వరుణ్ణి అభిషేకాలతో సంతుష్టాంతరంగితుడిని చేసి ఆయనలో సొగభాగం అయింది. అంతేకాదు, మంగళ గౌరీ. అసలు ఈ పేరుకి అర్థం ఏమిటి? గౌరీ అంటే గౌరవర్ణం కలది అని అర్థం. అసలు అమ్మవారి రంగు చిలక ఆకుపచ్చ రంగులో ఉండేదట. అటువంటి అమ్మని ఈశ్వరుడు ఎప్పుడూ కూడాను తను తెల్లటి స్ఫటికమైనటువంటి సాదృశ్యమైనటువంటి రూపంతో ఉండేవాడు కనుక అమ్మని కాళీ కాళీ అని ముద్దుగా పిలిచేవాడట. అమ్మ చాలా చిన్నబుచ్చుకునేదట. ఆహా, ఇతను తన శ్వేతవర్ణాన్ని చూసుకొని నన్ను ఇలా అంటున్నారు కదా అని చెప్పి అమ్మ భూలోకానికి వచ్చి అరుణాచలంలో ఘోర తపస్సు చేశారు. అందుకే భూలోకంలో అతి ప్రాధాన్యమైనటువంటి క్షేత్రాలు ఏవైనా ఉన్నాయంటే అవి పంచభూత క్షేత్రాలు. అమ్మ ఈ 5 ప్రదేశాల్లో కూడాను ఈ శ్రావణ మాసంలో తపస్సును ఆచరించారు. భూలింగ క్షేత్రమైన కాంచీపురం, వాయులింగ క్షేత్రమైన కాళహస్తి, భూలింగ క్షేత్రమైన కాంచీపురంలో కామాక్షిగా తపస్సు చేశారు, కాచాయినిగా. కాళహస్తి వాయులింగ క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాలతో ఈశ్వరుణ్ణి సేవించి జ్ఞాన ప్రసూనాంబికగా తన తపస్సును చేశారు. జలలింగ క్షేత్రంలో అద్భుతమైన యోగ జ్ఞానాన్ని పొందడానికి ఈశ్వరుణ్ణి గురువుగా స్వీకరించి అక్కడ అఖిలాండేశ్వరి స్వరూపాన్ని పొంది తపస్సు చేశారు. చిదంబరంలో ఈశ్వరుడి యందు తన యొక్క దివ్యమైనటువంటి శరణాగతిని చేసి శివకామ సుందరిగా తపస్సు చేశారు. అన్నిటికన్నా ప్రాధాన్యమైనటువంటి అగ్నిలింగ క్షేత్రం, జ్ఞానక్షేత్రమైనటువంటి అరుణాచలంలో ఎండుటాకుల్ని స్వీకరిస్తూ ఆహారంగా అపర్ణగా స్వామిని పొందారు తపప్రభావంతో ఈ శ్రావణ మాసంలోనే. అంతేకాదు సుమా, ఈ శ్రావణ మాసంలో ఆవిడ ఈశ్వరుణ్ణి ప్రాతిపదికగా తన భర్తగా పొందాలి అన్న తపనతో చేసినటువంటి ఈ తపస్సు ఈశ్వరుణ్ణి భర్తగా పొందడమే కాదు, పచ్చని 5వ తనాన్ని కూడా ఆమె మెండుగా పొందింది కూడా ఈ శ్రావణ మాసంలోనే. చూశారు. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తే మీరందరూ కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని అద్భుతంగా చేసుకుంటారు. అదేంటో తెలుసా అమ్మా? ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి ఈశ్వరుడి యందు మనస్సును నిలిపి పతిగా పొందే ప్రయత్నంలో చేసినటువంటి వ్రతానుష్ఠానం వల్ల అమ్మ 5వ తనంతో క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొట్టమొదటగా
ఆ కవపు తాడుగా మందర పర్వతానికి కవపు తాడుగా కట్టినటువంటి వాసుకి అనే సర్పం వదిలినటువంటి కాలకూట విషాన్ని, గరళాన్ని ఏ లోకము తట్టుకోలేకపోయిందట. మరి అటువంటి కాలకూట విషాన్ని పరిగ్రహించగలిగే అంటే తీసుకోగలిగేటటువంటి గొప్పతనం ఎవరికి ఉందయ్యా అని చెప్పి దేవతలు, ఋషులు, రాక్షసులు శ్రీహరిని ప్రార్థిస్తే శ్రీహరి ఒకరిని గుర్తు చేశారట. ఎవరో తెలిసిన ఆ శ్రీహరిలో ఉన్నటువంటి యోగమాయే ఈ మంగళగౌరి. ఆవిడ యొక్క పతిదేవుడైనటువంటి శంకరుడే ఈ ఆలాహల భక్షణం చేయగలరు అని సూచిస్తే దేవతలు, బ్రహ్మాది దేవతలు, ముక్కోటి దేవతలు అందరూ ప్రార్థిస్తే ఈశ్వరుణ్ణి పురిగొల్పింది. తొందరగా వెళ్ళి ఆలాహల భక్షణం చెయ్యి. ఎవరైనా ఏ శ్రీ లలామ తల్లి అయినా తన భర్తని ప్రమాదంలోకి నెట్టగలదా? కానీ జగన్మాత అయినటువంటి కాత్యాయిని పరమేశ్వరి అయినటువంటి పార్వతీమాత మంగళగౌరయ్యి ఈ 5 క్షేత్రాల్లో తపస్సు చేసిన ప్రభావంతో అద్భుతమైనటువంటి గౌరవర్ణం అంటే పసుపు వర్ణంతో ప్రకాశిస్తూ అమ్మ పసుపు కుంకాలతో కూడినటువంటి పచ్చని 5వతనానికి ప్రాతిపదికగా రూపం పొందిన ఆ దివ్య మంగళగౌరి తన మాంగళ్యం మీద, తన పాతివ్రత్యం మీద, తన 5వతనం మీద అమితమైనటువంటి కలది కాబట్టి భర్తని ఆలాహల భక్షణకి పురిగొల్పినది కూడా ఈ మాసంలోనే. ఆవిడ యొక్క దృఢ నిశ్చయానికి ఈశ్వరుడు పరమ సంతుష్టాంతరంగితుడై ఆ కాలకూట విషాన్ని ఒక చిన్న నేరేడు పండు ఆకారంలో చేసుకొని గుటుక్కున మింగబోయారట. అప్పుడు కూడా అమ్మ తన ఔదార్యాన్ని వదిలిపెట్టల. ఏంటో తెలుసునా? అయ్యా, మీరు ఆ కాలకూట విషయాన్ని మింగగల సమర్థులే, కానీ మీ ఉదరము యందు ఉన్నటువంటి అంటే మీ కడుపు యందు ఉన్నటువంటి లోకాలు భస్మమైపోతాయి. ఆ లోకాలన్నీ అందుకొని మీరు మింగబాకండి. పోని కక్కుతారా? బయట ఉన్నటువంటి ఈ త్రిజగన్న లోకాలు కూడాను భస్మమైపోతాయి. అందుకొని మీరు నా యందు దయ ఉంచి మీ కంఠము యందే ఆ కాలకూట విషయాన్ని ఉంచుకోండి అని తన 2 చేతులతో భర్త యొక్క కంఠాన్ని గట్టిగా అదిమిందట. చూసారా? కర్మఫలాన్ని దేవతాదులైనా అనుభవించక తప్పదు అని అంటారు. ఒకానొక కాలంలో ఈశ్వరుడు తన యొక్క సౌందర్యాన్ని, తెల్లటి ధవళవర్ణాన్ని చూసి ఈశ్వరుడు పక్కనే ఉన్న తన ధర్మపత్ని అయినటువంటి పార్వతీమాతను చూసి నల్లగా ఉన్నావు, పచ్చగా ఉన్నావు అని చెప్పి కాళీ కాళీ అని గేలి చేశారు కదా. ఈనాడేం జరిగింది? అమ్మ యొక్క ఆజ్ఞతో ఆలాహల భక్షణ చేసిన ఈశ్వరుడు ధవళవర్ణంతో ఉన్న ఈశ్వరుడు యొక్క కంఠాన్ని అమ్మ మన మీద ప్రేమతో అదవడం వల్ల ఆలాహలం ఆ కంఠము యందు నిలిచి నీలకంఠుడయ్యాడు. నీలంగా కంఠం మారిపోయింది. అటువంటి నీలకంఠుడిని అమ్మ ఎప్పుడూ కూడాను వామభాగంలో కూర్చొని ఆయనలో అర్ధ శరీరధారిణి అయ్యి ఆ ఆలాహలం ఎటువంటి పరిస్థితుల్లో క్రిందకి కానీ పైకి కానీ దిగజారకుండా ఉండేందుకు మన కోసం ఈశ్వరుల్లో సొగభాగం అయినటువంటి ఈ మంగళవారాల రోజునే జరిగిందట. అందుకనే ఈ శ్రావణ మంగళవారం రోజున కొత్తగా వివాహం అయినటువంటి వధువు కంపల్సరిగా తప్పకుండా చేయాల్సినటువంటి నోము మంగళగౌరి నోము. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.